ఇప్పుడు ఈ విత్తనాలన్నీ మళ్ళీ క్లీన్ చేయడం, పంచడం ఇదంతా చాలా పెద్ద పని అండి. మరి ఎంతవరకు జరుగుతుంది ఏంటో చూద్దాము. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. గార్డెన్ లో చక్కగా ఆస్టరు, నీలగోరింట, బొగడ బంతి, ఇలాగా రకరకాల బంతులు అంటే ఇది ఉంది కదండి, ఊకబంతిలో పసుపు, ఎరుపు, అలాగే బొగడ బంతిలో తెలుపు. ఇవి కాకుండా కాయగూరలు, అటు బీరకాయలు, బెండకాయలు, ఏనుగుదంతం బెండ, అలా వంకాయలు, అన్నిటికంటే ముఖ్యంగా బూత్ జోలోక్య. ఇవన్నీ కూడా చాలా మంది ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు కావాలి అని అడగడంతో నేను అవన్నీ విత్తనాలు సేకరించడం కోసమని ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ రోజు నేను ముఖ్యంగా ముందు బూత్ జోలోక్య నుంచి మొదలు పెడదామండి. ఆ చివరండి గార్డెన్ లో మొక్కలండి చూస్తుండగానే పెరిగిపోయినాయండి. మీరు కొత్త వీడియోలో చూస్తే ఇన్ని మొక్కలు ఉండవండి. మెల్లిగా ఈ గ్రీన్ కలర్ పెద్ద గ్రో బ్యాగ్స్ రావడం, అలాగే ఇవి స్టాండ్స్ ఇవన్నీ ఇటు పక్కన మార్చి అటు పక్కన మార్చి మొత్తానికి కంప్లీట్ గా ఫస్ట్ ఫ్లోర్ అంతా నింపేశాము. ఈ బూత్ జోలోక్య మాత్రం ఎప్పుడు ఇదే ప్లేస్ అండి. ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత చక్కగా పండిపోయినాయి. బూత్ జోలోక్య మామూలు మిర్చి తేడా ఏంటండి అని నన్ను కామెంట్ సెక్షన్ లో నా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ నేను ఫ్రీగా చాలా మందికి పంపించానండి. ఒక 115 మంది దాకా పంపించాను. అందులో చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టారనమాట, రెండిట్లకి తేడా ఏంటండి అని. నేను మామూలు మిర్చికి బూత్ జోలోక్యకి మొక్క తేడా ఎలా ఉంటుంది ఏంటన్నది నేను ఆ వీడియోలో వివరించాను. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్ గా తెలుస్తుంది. పండిపోయినాయి కదండి, పట్టుకుంటే చాలా చక్కగా రాలిపోతున్నాయి. మామూలుగా కూరల్లో మనం ఒక 5-6 మిరపకాయలు వేసుకునే ప్లేస్ లో ఒక్క మిరపకాయ వేసుకుంటే చాలండి, చాలా ఘాటుగా ఉంటుంది. నాకు అస్సాంలో మా హౌస్ ఓనర్స్ ఇచ్చారు అని చెప్పేసి నేను గతంలో కూడా ఆ వీడియోస్ లో చెప్పడం జరిగింది. నేను ఈ విత్తనాలు గార్డెన్ గ్రూప్స్ లో మిత్రులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ చాలా మందికి నేను పంపించాను. ఇది చేత్తో కట్ చేస్తుంటే కొంచెం మంట కింద అనిపిస్తుందండి, చాలా ఘాటు. మా నాగమణి షూట్ చేస్తుందండి వీడియో. తను అంటుందన్నమాట, ఫస్టే కారంతో స్టార్ట్ చేశారు, ఘాటు వచ్చేస్తుందండి అని. నేను ఇక్కడ కోస్తుంటే తనకి ఘాటు వస్తుంది. చూడండి, నిజంగానే అలాగే ఉంటుందండి. ఇది చాలా ఘాటు. ఇది ఓపెన్ చేసి ఈ గింజలు తీయాలి అంటే నాకు చుక్కలు కనపడతాయి. నేను షార్ట్ వీడియోలో ఒకసారి చూపించాను. గ్లౌస్ వేసుకుని మొహానికి మాస్క్ పెట్టుకుని అప్పుడు విత్తనాలు నేను సెపరేట్ చేసి ఆరబెట్టి ఎండబెట్టానండి. శుభ్రంగా కడిగేసి ఎండబెట్టాను అనమాట. అంత జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చెయ్యి పొరపాటుని కంట్లో పెట్టుకున్నానంటే ఇంకంతే, చాలా ఘాటండి. ఘాటు ఉన్నా కానీ మనకి వంటల్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. 1/2 kg సుమారు ఉంటాయి. బూత్ జోలోక్య తెలుపు సూర్యముఖి పచ్చిమిర్చి అండి. మామూలు నార్మల్ మిరపకాయలాగే ఉంటదండి, పెద్ద ఘాటు ఏమి ఉండదు. మనం మామూలు మిర్చి వాడుకున్నట్టే మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ ఇయర్ నలుపు సూర్యముఖి విత్తనాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. అప్పుడైతే ఫ్రీ సర్వీస్ కింద చేయగలిగానండి. ఇప్పుడేమో పోస్టల్ ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు హెల్ప్ చేయడానికి కూడా మనుషులను పెట్టుకోవాలి. ఇంకా చాలా పెద్ద తతంగం. అసలు నాకు కూడా చాలా బిజీ షెడ్యూల్ అండి. ఏవో ఒకటి ఫంక్షన్స్ అవి ఉన్నాయి. మరి ఎంతవరకు చేయగలను చూడాలి. ముందు విత్తనాలంటూ సేకరిస్తాను, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ మాట ఆలోచిద్దాం. సూర్యంకి తెలుపు పళ్ళు కూడా కట్ చేసేసాను. నీలగోరంటే చూడండి చక్కగా చిట్టి మొక్క బలి పూసేస్తుంది కదా. ఈ కాయలు కూడా విత్తనాలు సేకరిస్తున్నానండి. ఇవి కూడా ఇవి పట్టుకుంటే చాలండి, టఫ్ అని ఇలా ముడుచుకుపోతాయి, అటు ఇటు ఎగిరిపోతాయి. వీటిని ఈ విత్తనాలు సేకరించడం చాలా కష్టం, అందుకే కొద్దిగానే సేకరించాను. అలాగే బంతి కూడా సేకరిస్తున్నానండి. ఇది కృష్ణ బంతి. ఇది కాకుండా ఊకబంతి, పసుపు, ఎరుపు ఉన్నాయి. ఆ విత్తనాలు కూడా సేకరిస్తున్నాను. ఆ ఊకబంతి విత్తనాలు మా చిన్నప్పుడైతే చామంతి పూలులా ఫీల్ అయిపోయేవాళ్ళం అండి. అవన్నీ విడదీసుకుని దాంట్లో కట్టుకుని ఈ ఎరుపుతుంది కదండి, కృష్ణ బంతి అంటారు. ఇది ఆ ఊకబంతి, రెండు కాంబినేషన్ కింద కట్టుకుని చాలా సరదాగా పెట్టుకునే వాళ్ళు. పెద్ద పెద్ద దండలు తల్లోను.
చూసారా, ఏదో దోసకొండలా ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. మీకు అడ్డొచ్చేస్తున్నట్టుంది. ఈ ఆకు తీసేస్తా, ఎలాగ పండిపోయింది కదా. ఈ ఆకులు కూడా ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు తీసేయాలండి. అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుంది. మొత్తం ఆకులు అన్ని గోకేస్తున్నట్టుందా. ఇదిగోండి, ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఇది ఇలాగా చెట్టున ఉండిపోవడంతో అండి చెట్టు ఎంత బలహీన పడిపోయిందో చూసారా. అందుకనే మనం విత్తనాలకి ఉంచాలి అంటే కొంచెం ఆలోచించాలండి. మనం విత్తనాలు సేకరించడం కోసం ఒక కాయ ఉంచామంటే చెట్టు అంతా డల్ అయిపోతుంది అండి. ఇంకా కాపు కూడా ఏమీ సరిగ్గా రాదు. అందుకని మనం ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేసాక ఏదో ఒక పోషకం అందించాలండి. దానికి తేజింపుగా లేదు, మొత్తం అంతా డల్గా ఉందండి. చుట్టూ గొల్ల చేసేసి జీవామృతం ఏదో ఒకటి ఇచ్చి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి మొక్క అంతా తడిచేలాగా చేస్తే అప్పుడు రికవర్ అవుతుందండి. మొత్తం డల్గా అయిపోయింది. మొత్తానికి ఈ తెల్ల వంకాయ ఈ రోజు హార్వెస్ట్ చేయడం అయిపోయిందండి. ఇంచుమించు 3 నెలలు పట్టినట్టుంది ఇది పండు కింద మారడానికి. ఇప్పుడు దీని నుంచి జాగ్రత్తగా విత్తనాలు సేకరించాలి. భలే ఉంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇవన్నీ విత్తనాలే. ఇవి ఇంకా ఇక్కడ పెట్టేద్దామండి. ఇవన్నీ ఇది వరకు సేకరించిన విత్తనాలే. బూత్గోలోకియా, మిర్చు, ఇది బంతి, జినియా, ఇదేమో బచ్చలు, ఎర్ర బచ్చలు, ఈ బిగ్ బీన్స్, ఇవన్నీ బెండ విత్తనాలు, ఆస్టర్, ఇలాగ ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల ఆ పూసల మొక్క కూడా చక్కగా పూసలతోటి రెడీగా ఉందండి. అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. తెలుపులో చార కింద వస్తుంది అనమాట. ఇది కూడా ఇలాగ విత్తనాల కోసం వచ్చేసరికి పాపం మొక్క చూసారు ఎలా డల్ గా అయిపోయిందో. హార్వెస్ట్ చేసేస్తున్నాను. వైజయంతిమాల పూసలు చూసారా చక్కగా నల్లగా తెల్లగా భలే ఉన్నాయి కదండి. ఈ జస్ట్ మనం ఇలా అంటే చాలు హోల్ వచ్చేస్తుంది అనమాట. ఈ హోల్ ఈ చిల్లులోంచి మనం సూర్యదారంతో పుచ్చుకుంటే చక్కగా పూసల కింద మనకి మాల ధరించడానికి వీలుగా ఉంటాయండి. అంటే మనం మన గార్డెన్ లో వైజయంతిమాల పూసలు అంటే పూసలు కూడా మన గార్డెన్ లో పండించుకోవచ్చండి. కృష్ణయ్య పండించిన పంట అండి వైజయంతిమాల. ఇవి చక్కగా ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే మొక్కలు మన గార్డెన్ లో ఉన్నాయనుకోండి, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటది కదా. భలే ఉన్నాయి కదా, ఏవో ముత్యాలలాగా. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి, వైజయంతిమాల ఆ మొక్క ఎలా ఉంటదండి, కొంచెం 2 విత్తనాలు ఇవ్వండి అని. అలా నేను చాలా మందికి ఇచ్చాను. ప్రత్యేకంగా ఈ మొక్క చూడటం కోసమే కొంతమంది మా ఇంటికి కూడా వస్తూ ఉంటారండి. చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఈ వైజయంతిమాల మొక్క ఎలా పెంచాలి ఏంటి అన్నది నేను ఈ ప్లాంట్ కేర్ గురించి ప్రత్యేకంగా వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియోస్ లో చూడొచ్చు. మీ గార్డెన్ లో కూడా ఇలాగ స్పెషల్ గా ఉండే మొక్కలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూసలు చక్కగా మన గార్డెన్ లో పెంచుకోవచ్చండి. ఇవి దండ కింద స్వామికి వేయొచ్చు. మనం ధరించినా కానీ ఆ పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు మెమరీ పవర్ పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయట. అందుకని చెప్పేసి మనం ఇటువంటి మొక్కలు కూడా మన గార్డెన్ లో ఒక్క కుండీలో వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క ఇంకెప్పటికి అలా వస్తూనే ఉంటుంది అనమాట. పక్కనే కొత్త పిలకలు వచ్చినాయండి మళ్ళీ వస్తాయి. అంటే ఈ పెద్ద పెద్దవి ఎండిపోతే మళ్ళీ ఈ చిన్న చిన్న పిలకలు మళ్ళీ పెరుగుతాయి అనమాట. అలా ఈజీగా పెంచుకోవచ్చు. తెల్ల బొగడ బంతి ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసానండి. అవి ఇంట్లో ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ఇక 2nd ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో ఉన్న కాయలు అంటే ఇప్పుడు అక్కడ కూడా వంకాయలు అవి ఉంచానండి. అవి హార్వెస్ట్ చేసేద్దాము. 2nd ఫ్లోర్ కి వెళదాం అనుకుని మెట్ల పక్కనకి వచ్చేసరికి అండి సీతమ్మవారి జడకుచ్చులు ఈ విత్తనాలు కూడా తీస్తున్నాను. అందుకని చూపిస్తున్నాను అనమాట. భలే ఉంది కదండి. ఈ చిట్టి కుచ్చుల్లాగా చిన్న చిన్నవి చుట్టూ మధ్యలో పెద్దది వెల్వెట్ లా ఉంది కదండి. ఎంత బాగుందో ఈ కలరు అదిని. ఇక్కడ ఈ 2nd ఫ్లోర్ లో కూడా పూల విత్తనాలు ఉన్నాయి, కాయగూర విత్తనాలు ఉన్నాయి. సేకరిద్దామండి అవి కూడా. ముందుగా సన్నాడ వంగ, ఎందుకంటే పాపం ఈ మొక్క చాలా డల్గా అయిపోయింది అండి. 2 కాయలు ఉండిపోయినాయి దీనికి. మామూలుగా ఒక్క పండు ఉంటేనే నానా అవస్థ పడిపోతున్నాయి మొక్కలు, దీనికి 2.
పెన్నాడ వంగ అండి. ఈ చెట్టు కూడా డల్ అయిపోతున్నాయి. తెల్ల వంగలోనే కంప్లీట్ గా రౌండ్ వంగ అండి ఇది. ఈ పూల విత్తనాలు కూడా సేకరిస్తున్నానండి. ఇది ఇంకో కలరు. పాల తోటకూర అంటారు చూసారా, అలాగా వచ్చేస్తుంది అనమాట. పొడవు వచ్చేస్తాయి స్తంభాలు. చామంతి మొక్కల కుండీలో వచ్చిందండి ఇది. ఆ చామంతి మొక్కలతో పాటు పెరగడంతో కొంచెం పొడవు తక్కువగా ఉంది. ఇవి ఎండిపోయితే విత్తనాలు తీయాలి. వంకాయలోనే తెలుపు పొడవుదండి ఇది. ఓన్లీ వైట్ అనమాట. కింద మీరు చూసింది గ్రీన్ చారా, ఇదేమో ప్యూర్ వైట్. గుత్తులు గుత్తులుగా భలే కాస్తుందండి. ఇవన్నీ చూసారా, ఒకటే గుత్తుకి 3-4 కాయలు. పూలు కూడా ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇది నేను చూడలేదు. ఇది కూడా చక్కగా పండిపోయింది. ఒక్కాయే నేను ఉంచాను అనుకున్నానండి. తీరా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తా ఉంటే పసుపుగా ఇది కూడా కనపడింది. మొత్తానికి 2 కాయలండి, ఉల్లంకాయలు. ఎండిపోయి కాయలు ఇంకా రెడీ అయిపోయినాయి. నేను ఇలాగే వదిలేసానంటే ఈ కాయలన్నీ కూడా టప్ టప్ అని పేలిపోయి ఇంకా గోదాగా అటు ఇటు పోతాయి. తీసేస్తున్నానండి. సులువుగా పండించుకోగలిగే గొప్ప కూరల్లో ముల్లంగి ఒకటి అండి. మనం ప్రత్యేకంగా దీనికోసం కుండీ కూడా పెట్టక్కర్లేదండి, వేరే మొక్కల మొదళ్ళ దగ్గర వేసేయచ్చు. ఇవి మాకు కొంచెం గాలికి ఆరేలాగా పెట్టేస్తానండి. ఇంకా పచ్చి ఉంది కదా. ఇది ఆల్డేస్ చిక్కుడు అండి, ఎప్పుడు కాస్తుంది అనమాట. మనకి సీజన్తో నిమిత్తం లేదు. అంటే వేసవకాలంలో మాత్రం ఆ ఎండకి ఎటువంటి చెట్టు అయినా తట్టుకోవడం కష్టం కదండి. అప్పుడు మాత్రం పూత వచ్చినా గానీ రాలిపోతుంది. పూత వస్తుంది, అయితే ఏదో ఇంత గుత్తులుగా ఇన్ని కాయలు రావండి, కొద్దిగానే వస్తాయి. మామూలుగా ఆ ఎండలు అవి తగ్గిపోయాక మాత్రం మళ్ళీ కాసేస్తా ఉంటాయి. అంటే వాతావరణంలో వేడికి మాత్రం కొంచెం ఆగుతుంది, లేదంటే 365 రోజులు అలా కాస్తానే ఉంటది. అంటే రాజమండ్రిలో ఎండలు చాలా దారుణంగా ఉంటాయండి. కాబట్టి మా రాజమండ్రిలో అయితే కాయ కొంచెం బెంగళూరు ఇటువంటి ఏరియాస్ లో అంత ఎండ ఉండదు కదా, అక్కడైతే రెగ్యులర్ గా కాసేస్తాయి. ఇవ్వండి ఇది ఇవి కూడా సేకరిస్తున్నాను నేను. కంపారిటివ్ గా చీడపీడలు కూడా తక్కువేనండి. ఇక్కడ ఇది దసరా చిక్కుడు అండి, బాగా వెడల్పుగా ఉంటది. ఈ కాయలు ఎండిపోయినవి ఎప్పటికప్పుడు తీసేస్తున్నానండి. తయారైనప్పుడు మాత్రం కొంచెం లైటిష్ పర్పుల్ కలర్ లో ఉంటది, కానీ కాయ తయారవుతున్నప్పుడు మాత్రం ఫుల్ వైలెట్ అండి. చాలా బ్రైట్ గా ఉంటది అనమాట కలర్. అదిని చాలా టేస్ట్ గా ఉంటాయండి ఈ పర్పుల్ చిక్కుడు. ఇవి కూడా కొద్దిగానే ఉన్నాయి. ఈ ఆస్ట్రపూలు భలే ఉన్నాయి చూసారా. పాపం ఈ బంతి మొక్క డామినేట్ చేసేసిందండి. దీన్ని డామినేట్ చేసేయడం తోటి ఏదో తిప్పలు పడి ఈ పక్కన చోటు వెతుక్కుని వచ్చేసి పోస్తుంది అనమాట. ఎంత బాగున్నాయండి పూలు. ఆస్ట్ర కూడా తీస్తున్నారు అనమాట విత్తనాలు. అంటే ఆల్రెడీ నేను ఎండిపోయిన బీరకాయలు, బెండకాయలు, తెలుపు బొగడబంతి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి ఉంచానండి పక్కన. ప్రస్తుతం ఇప్పుడు మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేసినాం అనమాట. వంకాయల్లో ఇంచుమించు 5 వెరైటీస్ అనుకోవచ్చు. ఇవి ఆస్టర్ ఈ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ విత్తనాలు చెట్టుకి అలా జాగ్రత్తగా ఉంచి పండాక కలెక్ట్ చేశానండి. అలాగే ఇప్పుడు ఈ విత్తనాలన్నీ మళ్ళీ క్లీన్ చేయడం, పంచడం ఇదంతా చాలా పెద్ద పని అండి. మరి ఎంతవరకు జరుగుతుంది ఏంటో చూద్దాము. ఈరోజు ఓన్లీ విత్తనాల కోసం నేను సేకరించిన కాయగూరలు, పూలు ఇవన్నీ చూసారుగా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.